ओम शांति 26/8/2021। मीठे बच्चे, तुम गारंटी करते हो कि हम अपने ही योग बल से इस भारत को स्वर्ग बनाएंगे। वहां एक धर्म एक राज्य होगा। మధురమైన పిల్లలు, మీరు గ్యారంటీ ఇస్తారు, మేము మా యోగ బలంతో ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తాం. అక్కడ ఒకే ధర్మం ఒకే రాజ్యం ఉంటుంది. ప్రశ్న, माया के किस विघ्न से सेफ रहने वाले बहुत अच्छी कमाल कर सकते हैं? మాయ యొక్క ఏ విఘ్నాల నుంచి సేఫ్ గా ఉండేవారు చాలా మంచి అద్భుతం చేయగలరు? जवाबो, माया का सबसे बड़ा विघ्न है देह अभिमान में लाकर एक दो के नाम रूप में फसाना. మాయ యొక్క అన్నిటికన్నా పెద్ద విఘ్నం దేహాభిమానంలోకి తెచ్చి ఒకరి నామరూపాల్లో ఒకరు చిక్కుకోవటం. जो बच्चे इस विघ्न से सेफ रहते, माया के धोखे से बचे रहते, वे बहुत कमाल कर दिखाते हैं. ఏ పిల్లలైతే ఈ విఘ్నం నుంచి సేఫ్ గా ఉంటారో, మాయ యొక్క మోసం నుంచి రక్షించబడుతూ ఉంటారో, వారు చాలా అద్భుతం చేసి చూపించగలరు. उनकी बुद्धि में सर्विस के नए नए ख्यालात चलते रहते हैं. వారి బుద్ధిలో సేవ యొక్క కొత్త కొత్త ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. सर्विस में ఉన్నతి తబ్ హోగి జబ్ దేహి అభిమాని హోంగే. ఎప్పుడైతే దేహి అభిమానులుగా అవుతారో అప్పుడే సేవలో ఉన్నతి జరుగుతుంది. ఓం శాంతి. బాప్ ఆయే హై रूहानी बच्चों को श्रीमत देने. బాబా వచ్చారు ఆత్మిక పిల్లలకు శ్రీమతాన్ని ఇచ్చేందుకు. यह तो बच्चे जानते हैं कि थोड़े समय के अंदर ड्रामा प्लान अनुसार सारा कार्य होना है. ఇది కూడా పిల్లలకు తెలుసు కదా. కొద్ది సమయంలో డ్రామా ప్లాన్ అనుసారంగా మొత్తం కార్యం జరగాలి. हम రావణపురి को విష్ణుపురి बनाते हैं. మనం రావణపురిని విష్ణుపురిగా తయారు చేస్తున్నాం. अब बाप भी गुप्त तो पढ़ाई भी गुप्त है. ఇప్పుడు బాబా గుప్తంగా ఉన్నారు, చదువు కూడా గుప్తంగా ఉంది. సెంటర్స్ తో बहुत है. సెంటర్స్ అయితే చాలా ఉన్నాయి. छोटे बड़े गांव में सेंटर्स है और बच्चे भी बहुत है. చిన్న పెద్ద ఊర్లలో సెంటర్స్ ఉన్నాయి, పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. और भी दिन प्रतिदिन बढ़ते जाएंगे. ఇంకా రోజు రోజుకి పెరుగుతూ వెళ్తారు. लिटरेचर में भी लिखते हैं कि हम इस भारत भूमि को स्वर्ग बनाकर छोड़ेंगे. లిటరేచర్లో కూడా రాస్తారు, మేము ఈ భారత భూమిని స్వర్గంగా తయారు చేస్తే వదులుతాం. तुमको ये भारत भूमि बहुत प्यारी है क्योंकि तुम जानते हो कि एक भारत ही स्वर्ग था. మీరు మీకు ఈ భారత భూమి చాలా ప్రియమైనది, ఎందుకంటే మీకు తెలుసు కదా ఈ భారతదేశం స్వర్గంగా ఉండేది. उनको 5000 वर्ष हुए. స్వర్గం ఉండి 5000 సంవత్సరాలైంది. భారత్ బహుత్ శాందార్ థా. భారతదేశం చాలా అందంగా ఉండేది. तुम ब्रह्मा मुख वंशावली बच्चों को ही ये नॉलेज है. ब्रह्मा मुख वंशावली పిల్లలైన మీకే ఈ జ్ఞానం ఉంది. इस भारत को श्रीमत पर स्वर्ग बनाना पड़े. ఈ భారతదేశాన్ని శ్రీమతంపై స్వర్గంగా తయారు చేయాల్సి ఉంది. सबको रास्ता बताना है और कोई खिटखिट की यहाँ बात नहीं है. అందరికీ దారిని తెలియచేయాలి, ఇంకా ఎటువంటి గొడవల యొక్క విషయము ఇక్కడ లేదు అని చెప్తున్నారు బాబా. आपस में बैठ राय करनी चाहिए कि इन चित्रों द्वारा ऐसे क्या एडवर्टाइज करें जो अखबार में भी ये चित्र डाले. బాబా చెప్తున్నారు, మీలో మీరు కూర్చుని సలహా తీసుకోవాలి.
ఈ చిత్రాల ద్వారా ఎలా అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఇవి న్యూస్ పేపర్ లో కూడా ఈ చిత్రాలు రావాలి. ఆపస్ మే ఇస్ పర్ సెమినార్ కర్నా చాహియే, దీంట్లో మీలో మీరు సెమినార్లు చేసుకోవాలి. जैसे उस गवर्नमेंट के लोग आपस में मिलते हैं, राय करते हैं, तो भारत को हम कैसे सुधारे, ఎలాగైతే ఆ గవర్నమెంట్ వారు ఒకరితో ఒకరు కలుసుకుంటారు, సలహాలు తీసుకుంటారు, భారతదేశాన్ని మేము ఎలా ఉద్ధరించాలి అని. ఏ जो इतने मतभेद हो गए उनको आपस में मिलकर ठीक करें और भारत में సుఖ్ శాంతి कैसे స్థాపన హో. ఇప్పుడు ఏవైతే మతభేదాలు ఏర్పడ్డాయో కాబట్టి అందరూ కలిసి వాటిని సరిచేయాలి. అంటే భారతదేశంలో సుఖము శాంతి ఎలా స్థాపన అవుతుంది. ऐसे तुम भी रूहानी पांडव गवर्नमेंट हो, ఏ బడి ఈశ్వరీయ గవర్నమెంట్ హై, మీరు ఆత్మిక పాండవ్ గవర్నమెంట్ కి చెందినవారు. ఇది పెద్ద ఈశ్వరీయ గవర్నమెంట్. पतित पावन बाप ही पतित बच्चों को पावन बनाकर पावन दुनिया का मालिक बनाते हैं. పతిత పావనుడు బాబా పతితమైన పిల్లల్ని పావనంగా తయారు చేసి పావన ప్రపంచానికి యజమానిగా తయారు చేస్తున్నారు. ఏ రాజ్ తుమ్ బచ్చే హీ జాన్తే హో, ఈ రహస్యం పిల్లలైన మీకే తెలుసు. ముఖ్య హై హీ భారత్ కా ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మం, ముఖ్యమైనది భారతదేశం యొక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. యహ్ హై రుద్ర జ్ఞాన యజ్ఞ, ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం. రుద్ర కహా జాతా హై శివ్ బాబాకు, రుద్రుడు అని శివ్ బాబాని అంటారు. అబ్ తుమ్కో బాప్ నే ఆకర్ జగాయా హై, తుమ్కో ఫిర్ ఔరోं को జగానా హై. ఇప్పుడు మిమ్మల్ని బాబా వచ్చి మేల్కొల్పారు, మళ్ళీ మీరు ఇతరులని మేల్కొల్పాలి. డ్రామా ప్లాన్ అనుసార్ తుమ్ జగాతే రహతే హో, డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు మేల్కొల్పుతూ ఉంటారు. అబ్ తక్ జిస్ జిస్నే జైసా జైసా పురుషార్థ కియా హై ఉత్నా హీ కల్ప్ పహలే భీ కియా థా, ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతెంత పురుషార్థం చేశారో అంతగా కల్పపూర్వం కూడా చేశారు. తుమ్హారీ రూహానీ యుద్ధ హై, మీది ఆత్మిక యుద్ధం. కభీ మాయా కా జోర్ హో జాతా హై, కభీ ఈశ్వర్ కా, అప్పుడప్పుడు మాయ యొక్క ఫోర్స్ ఎక్కువ అవుతుంది, అప్పుడప్పుడు ఈశ్వరుడిది. కభీ కభీ తో సర్వీస్ అచ్చి తేజీ సే చల్తీ హై, అప్పుడప్పుడు సేవ చాలా స్పీడ్ గా నడుస్తుంది. కభీ కై బచ్చో మే మాయా కే విఘ్న పడ్ జాతే హై, అప్పుడప్పుడు చాలా మంది పిల్లల్లో మాయ యొక్క విఘ్నాలు కూడా పడతాయి. మాయా ఏకదమ్ బేహోష్ కర్ దేతీ హై, మాయ ఒక్కసారిగా మూర్ఛపోయేలా చేస్తుంది. లడాయి కా మైదాన్ తో హైనా, యుద్ధ మైదానం కదా. మాయా రామ్ కి సంతాన్ కో బేహోష్ కర్ దేతీ హై, మాయ రాముడి యొక్క సంతానాన్ని స్పృహ తప్పేలా చేస్తుంది. లవ్ కుష్ కి కహానీ భీ హైనా, లవకుశుల యొక్క కథ కూడా ఉంది కదా. రామ్ కే దో బచ్చే దిఖాయే హై, రాముడికి ఇద్దరు పిల్లలుగా చూపించారు. యహా తో బాబా కే డేర్ బచ్చే హై, ఇక్కడ బాబాకి లెక్కలేనంత మంది పిల్లలు ఉన్నారు. ఇస్ సమయ सब मनुष्य कुंभकर्ण की नींद में सोए हुए हैं, ఈ సమయంలో మనుష్యులందరూ కుంభకర్ణుడి నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. वे ये भी नहीं जानते कि परम पिता परमात्मा आया है बच्चों को वर्षा देने, వారికి ఇది కూడా తెలియదు, పరం పిత పరమాత్మ వచ్చారు పిల్లలకు వారసత్వాన్ని ఇచ్చేందుకు. బాప్ భారత్ మే హీ ఆతే హై, బాబా భారతదేశంలోనే వస్తారు. ఏ బాత్ బిల్కుల్ హీ భూల్ గయే హై, మనుషులు ఈ విషయం పూర్తిగా మర్చిపోయారు. భారత్ వాसी ही स्वर्ग के मालिक थे, इसमें कोई शक नहीं. భారతవాసీలు స్వర్గానికి యజమానిగా ఉండేవారు,
ఇందులో ఎటువంటి శంక లేదు. परम पिता परमात्मा का जन्म भी यहाँ होता है, तब तो शिव जयंती भारत में मनाते हैं. परम पिता परमात्मा इकड़े जन्मिस्तारू, అందుకే శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుపుకుంటారు. तो जरूर उसने कुछ आकर किया होगा, తప్పకుండా ఆయన వచ్చి ఏదో చేస్తుంటారు. बुद्धि कहती है कि जरूर बाप ने आकर स्वर्ग की स्थापना की होगी. బుద్ధి అంటుంది తప్పకుండా బాబా వచ్చి స్వర్గ స్థాపన చేసి ఉంటారు. ప్రేరణ से थोड़े ही स्थापना करेंगे, ప్రేరణతోటైతే స్థాపన చేయరు. यहाँ तो तुम बच्चों को राजयोग सिखाया जाता है, याद की यात्रा सिखाई जाती है. ఇక్కడ పిల్లలైన మీకు రాజయోగం నేర్పించడం జరుగుతుంది, స్మృతి యాత్ర నేర్పించడం జరుగుతుంది. ప్రేరణ మే కోయి ఆవాజ్ నహీ హోతా, ప్రేరణలో ఎటువంటి ధ్వని ఉండదు. బాబా చెప్తున్నారు తుమ్కో అభి యాద్ కి యాత్ర సిఖలాతే హై, బాబా మీకు ఇక్కడ స్మృతి యాత్ర నేర్పిస్తున్నారు. సమజ్తే హై శంకర్ ప్రేరణ సే వినాశ్ కర్తా, परंतु इसमें प्रेरणा की बात नहीं है. అనుకుంటారు శంకరుడు ప్రేరణతో వినాశనం చేస్తాడు అని, కానీ ఇందులో ప్రేరణ యొక్క విషయం లేదు. तुम समझ गए हो कि ड्रामा में उन्हों का पाठ ही है ముసల్ బనానా. బాబా చెప్తున్నారు మీరు అర్థం చేసుకున్నారు కదా, ఈ ముసలం తయారు చేయటం కూడా డ్రామాలో వారి పాత్ర ఉంది. వే వినాశార్థ నిమిత్త బనే హుయే హై, వారు వినాశనార్థం నిమిత్తమయ్యారు. प्रेरणा शास्त्रों का अक्षर है, इसमें प्रेरणा की तो बात ही नहीं है. ప్రేరణ అనేది శాస్త్రాల యొక్క అక్షరం, ఇందులో ప్రేరణ యొక్క విషయం లేదు. బాబా చెప్తున్నారు డ్రామానుసార్ వినాశ్ తో హోనా హే హై, డ్రామానుసారం వినాశనం అయితే జరిగే తీరుతుంది. గాయా హువా హై महाभारत लड़ाई में ये मुसल आदि काम में आए थे, जो पास्ट हो गया है वो फिर रिपीट होना है. మహిమ కూడా ఉంది కదా, మహాభారత యుద్ధంలో ఈ ముసలం అది పనికొచ్చింది అంటే ఏదైతే గడిచిపోయిందో అదే తిరిగి రిపీట్ అవుతుంది. तुम गारंटी करते हो कि हम योग बल से स्वर्ग की स्थापना करेंगे, वहां एक धर्म होगा. మీరు గ్యారంటీ ఇస్తున్నారు కదా మేము యోగ బలంతో స్వర్గ స్థాపన చేస్తాము, అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. తో దూసరే సబ్ ధర్మ కహా హోంగే, మిగిలిన ధర్మాలన్నీ ఎక్కడికి వెళ్తాయి? జరూర్ వినాశ్ హో జాయేంగే, తప్పకుండా వినాశనం అయిపోతాయి. ఏ సమజ్నే కి బాత్ హై, ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. గాయా హువా హై బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన తో ఠీక్ హై. అందుకే మహిమ ఉంది కదా, బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన సరి. लेकिन शंकर को तो शिव के साथ मिला दिया है, ఏ రాంగ్ హై. కానీ శివుణ్ణి శంకరుణ్ణి కలిపేశారు, ఇది తప్పు అని చెప్తున్నారు బాబా. శివ్ శంకర్ కే దేతే హై, శివ్ శంకర్ అని అంటారు. क्योंकि शंकर तो कोई काम नहीं करते, शिव से मिला दिया है. ఎందుకంటే శంకరుడు ఏమీ పని చేయడు, అందుకే శివుడితో కలిపేశారు. परंतु शिव बाबा कहते हैं मुझे तो बहुत काम करना पड़ता है. అని శివ్ బాబా అంటున్నారు నేను చాలా పని చేయాల్సి ఉంది. सबको पावन बनाना पड़ता है, నేను అందరినీ పావనంగా తయారు చేస్తాను. मैं इस ब्रह्मा तन में प्रवेश कर इस साकार द्वारा स्थापना का कार्य कराता हूँ. నేను ఈ బ్రహ్మ తనువులో ప్రవేశించి ఈ సాకారుడి ద్వారా స్థాపన యొక్క కార్యాన్ని చేయిస్తాను. శంకర్ కాతో कोई पाठ है नहीं, శంకరుడిదైతే ఎటువంటి పాత్ర లేదు. శివ్ కి పూజ హోती है, శివుడికి పూజ జరుగుతుంది. శివ్ హి కళ్యాణకారి झोली भरने वाला है, శివుడే కళ్యాణకారి, అందరి झोले నింపేవాడు. శివ పరమాత్మాయ నమః कहते हैं ना, అందుకే శివ పరమాత్మాయ నమః అని అంటారు కదా. ఏ బ్రహ్మ బి ప్రజాపిత టెహరా, ఈ బ్రహ్మ కూడా
ప్రజాపిత అయ్యారు. ब्रह्मा सो विष्णु, विष्णु सो ब्रह्मा, ये तो बड़ी गुह्य बातें हैं. ब्रह्मा सो विष्णु, विष्णु सो ब्रह्मा, ఇవి చాలా లోతైన విషయాలు. ఏ సిర్ఫ్ తుమ్ బచ్చే హీ జాన్తే హో, ఈ విషయాలు కేవలం పిల్లలైన మీకే తెలుసు. सेंसिबल बच्चों की बुद्धि में ज्ञान झट समझ में आ जाता है. సెన్సిబుల్ పిల్లల యొక్క బుద్ధిలో జ్ఞానం వెంటనే అర్థమై వస్తుంది. मनुष्य को कुछ भी समझ नहीं है कि पतित पावन बाप कब आएंगे. మనుషులకైతే కొంచెం కూడా తెలియలేదు పతిత పావనుడు తండ్రి ఎప్పుడు వస్తారో. అబ్ తో కలియుగ్ కా అంత హై, ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయం. అగర్ कहते कि कलयुग के अंत में 40,000 वर्ष पड़े हैं तो अभी कितना और पतित बनेंगे. ఒకవేళ ఇంకా కలియుగము 40,000 సంవత్సరాలు ఉంది అంటే ఇంకా ఎంత పతితమైపోతారు. కితనా దుఃఖ సహన్ కరెంగే, ఇంకా ఎంత దుఃఖాన్ని సహిస్తారు. కలియుగ మే సుఖ్ తో హోగా నహి, కలియుగంలో ఇంకా సుఖం అనేదే ఉండదు. కలియుగంలో సుఖమే ఉండదు. కుచ్ భీ న జాననే కే కారణ్ బిచారే ఘోర అంధ్యారే మే పడే హై, ఏమీ తెలియని కారణంగా పాపం పూర్తి చీకట్లో పడి ఉన్నారు. तुम बच्चों को आपस में मिलकर राय करनी चाहिए कि कैसे सर्विस को बढ़ाए. పిల్లలైన మీలో మీరు కలిసి సలహా తీసుకోవాలి, ఏ విధంగా సేవ పెంచాలి. बाप प्लान तो बताते रहते हैं, फिर बच्चों को आपस में मिलना है. బాబా ప్లాన్లు అయితే చెప్తూ ఉంటారు, కానీ పిల్లలు ఏం చేయాలి, మీతో మీరు కలుసుకోవాలి. చిత్రం పర్ అచ్చి రీతి సమझाना है, చిత్రాల పైన కూడా మంచి రీతిలో తెలియచేయాలి. ఏ బి డ్రామా అనుసార్ చిత్ర బంతే జా రహే హై, ఇది కూడా డ్రామానుసారం చిత్రాలు తయారవుతూ వెళ్తున్నాయి. బచ్చే జాన్తే హై कि जो जो समय पास होता जाता है హుబహ డ్రామా చల్తా रहता है. పిల్లలకు తెలుసు కదా, ఏదైతే సమయం గడిచిపోతుందో అదే డ్రామా అనుసారం నడుస్తూ ఉంటుంది. बच्चों की अवस्थाएं तो कब ऊपर कब नीचे ये चलता रहेगा. పిల్లల యొక్క అవస్థ అప్పుడప్పుడు పైకి అప్పుడప్పుడు కిందకి నడుస్తూనే ఉంటుంది. బాబా బి సాక్షి హోకర్ దేఖ్తా హై, బాబా కూడా సాక్షి అయి చూస్తారు. కభీ కభీ बच्चों पर ग्रहचारी बैठते हैं तो उनको मिटाने के लिए प्रयत्न कराते हैं. అప్పుడప్పుడు పిల్లల పైన గ్రహచారం కూర్చుంటుంది, దాన్ని తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బాబా ఘడి ఘడి कहते हैं, బాబాకు యాద్ కరో. బాబా అయితే గడి గడికి చెప్తున్నారు, బాబాని స్మృతి చేయండి. लेकिन देह अभिमान में आ जाते हैं इसलिए ठोकरे खाते हैं. इसमें देही अभिमानी बनना पड़े, కానీ దేహాభిమానంలోకి వస్తున్నారు, అందువల్ల దెబ్బలు తింటున్నారు. అందుకే దేహి అభిమానిగా అవ్వాల్సి ఉంది. పరంతు బచ్చోं में దేహాభిమాన్ बहुत है, కానీ పిల్లల్లో దేహాభిమానం చాలా ఉంది. तुम देही अभिमानी बनो तो बाप की याद रहे, फिर सर्विस की उन्नति भी होती रहेगी. మీరు ఆత్మాభిమానిగా అయినట్లయితే బాబా స్మృతి ఉంటుంది, సేవలో కూడా ఉన్నతి జరుగుతూ ఉంటుంది. जिनको ऊंच पद पाना है वो सदैव सर्विस में लगे रहेंगे. ఎవరైతే ఉన్నత పదవి పొందాలి అనుకుంటారో వారు ఎప్పుడు సేవలో నిమగ్నమై ఉంటారు. तकदीर में अगर नहीं है तो तदबीर भी नहीं करेंगे. ఒకవేళ అదృష్టంలో లేకపోతే పురుషార్థం కూడా చేయరు. खुद कहते हैं कि बाबा हमको धारणा नहीं होती है. స్వయం అంటారు, బాబా మాకు ధారణ జరగట్లేదు. బుద్ధి మే నహీ బైఠతా, మా బుద్ధిలో కూర్చోట్లేదు అంటారు. ధారణ అగర్ నహీ హోతీ తో ఖుషీ భీ నహీ రహతీ. ఒకవేళ ధారణ జరగట్లేదు అనుకోండి, సంతోషం కూడా ఉండదని చెప్తున్నారు బాబా. సమజ్తే హై కి శివ్ బాబా ఆయా హువా హై. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, శివ్ బాబా వచ్చి ఉన్నారు. బాబా చెప్తున్నారు, బచ్చే అచ్చి రీత్ సమజ్కర్
फिर औरों को भी समझाओ. బాబా అంటున్నారు పిల్లలు మీరు మంచి రీతిలో అర్థం చేసుకుని తిరిగి ఇతరులకు కూడా అర్థం చేయించండి. कोई तो सर्विस में लग जाते हैं, కొంతమంది సేవలో నిమగ్నం అవుతున్నారు. పురుషార్థ करते रहते हैं, పురుషార్థం చేస్తూ ఉంటున్నారు. तुम बच्चे जानते हो कि जो जो सेकंड बीतता है वो ड्रामा में नोंद है, फिर ऐसे ही रिपीट होता है. పిల్లలైన మీకు తెలుసు కదా, ఏదైతే సెకండ్ గడిచిపోయిందో అది డ్రామాలో ఫిక్స్ అయి ఉంది, తిరిగి అదే రిపీట్ అవుతుంది. बच्चों को ही समझाया जाता है, పిల్లలకే తెలియచేయటం జరుగుతుంది. बाहर भाषण करते समय तो అనేక प्रकार के मनुष्य आते हैं, బయట భాషణ చేయటానికి వెళ్ళేటప్పుడు అనేక రకాల మనుషులు వస్తారు. तुम बच्चे जानते हो कि सभी वेद शास्त्र गीता आदि पर ही भाषण करते हैं. బాబా చెప్తున్నారు పిల్లలైన మీకు తెలుసు కదా, అన్ని వేద శాస్త్రాలు గీత అన్నింటిపైన భాషణ చేస్తారు. వారికి తెలీదు ఇక్కడ ఈశ్వరుడు తన రచన యొక్క ఆది మధ్యాంత రహస్యాలు తెలియచేస్తున్నారు అని. చిత్రోं में कितना अच्छी तरह दिखाया है कि परमात्मा कौन है. చిత్రాల్లో ఎంత మంచిగా చూపించారు పరమాత్మ ఎవరు అనేది. ఏ బాతే ప్రొజెక్టర్ పడుతో సమझा नहीं सकते, ఈ విషయాలు ప్రొజెక్టర్ పైన తెలియచేయలేరు. ప్రదర్శని మే చిత్ర भी सामने खड़े हैं, ప్రదర్శనలో చిత్రాలు కూడా ఎదురుగా ఉన్నాయి. और फिर तुम समझा कर पूछ सकते हो कि अब बताओ గీతా का भगवान कौन है. ప్రదర్శనలో మీరు అర్థం చేసుకుని మీరు వాళ్ళని అడగచ్చు, గీతా భగవంతుడు ఎవరు. జ్ఞాన్ కా సాగర్ కౌన్ హై, జ్ఞాన సాగరుడు ఎవరు అనేది మీరు అడగచ్చు అని చెప్తున్నారు బాబా. లిబరేటర్ కౌన్ హై, పవిత్రత సుఖ శాంతి సాగరుడు. ముక్తి ప్రదాత ఎవరు, గైడ్ ఎవరు. కృష్ణ కెలియే తో कहना ही सकेंगे, కృష్ణుడు కోసమైతే అనలేరు. పరమాత్మా కి మహిమ अलग है, పరమాత్మ యొక్క మహిమ వేరు. పహలే లిఖానా భీ చాహియే, ముందు రాయించాలి, వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి, అప్పుడు సంతకం కూడా తీసుకోవాలి. హాల్ మే చిడియా లడ్ రహీ హై, బాబా ఈ మురళి చెప్పేటప్పుడు హాల్లో పక్షులు పోట్లాడుకుంటున్నాయి. इस समय सारी दुनिया में लड़ाई झगड़ा ही है, ఈ సమయంలో మొత్తం ప్రపంచం అంతా కూడా గొడవలు దెబ్బలాట్లే. సబ్ ఆపస్ మే లడతే రహతే హై, అందరూ ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూనే ఉంటున్నారు. పాంచ్ వికార్ భీ మనుష్య మే గాయే జాతే హై, పంచ వికారాలు మనుషుల్లోనే ఉన్నాయి అని అంటారు. జాన్వరీ కో తో బాత్ నహీ, జంతువుల యొక్క విషయం అయితే కాదు. विशेष वर्ल्ड और वाइसलेस वर्ल्ड मनुष्यों के लिए गाया हुआ है. వికారి ప్రపంచం మరియు నిర్వికారి ప్రపంచం, ఇది మనుషులకే మహిమ ఉంది అంటున్నారు బాబా. కలియుగ్ మే హై ఆసురీ సంప్రదాయ, సత్యుగ్ మే హై దైవీ సంప్రదాయ. కలియుగంలో ఆసురీ సంప్రదాయం, సత్యుగంలో దైవీ సంప్రదాయం. मनुष्य इतने तमो प्रधान बुद्धि है जो बिल्कुल समझते नहीं कि हम ही आसुरी संप्रदाय है. మనుషులు పూర్తి తమో ప్రధాన బుద్ధితో ఉన్నారు, కొంచెం కూడా అర్థం చేసుకోవట్లేదు మేమే ఆసురీ సంప్రదాయం వారుగా అయిపోయాము అని. దేవతాओं के आगे जाकर गाते भी हैं हम ही नीच पापी हैं, हम निर्गुण हारे में कोई गुण नहीं. దేవతల ముందుకు వెళ్లి పాడతారు మేము నీచులము పాపీలం అయిపోయాము, నిర్గుణహరులము, మాలో ఏ గుణాలు లేవు అని. तुम तो उन्हों को सिद्ध कर बता सकते हो, మీరు వారికి నిరూపించి చెప్పొచ్చు. సిడి కే చిత్రమే బడా క్లియర్ హై, అందుకే మెట్ల వరుస యొక్క చిత్రంలో చాలా క్లియర్ గా చూపించారు. దిఖాయా హువా హై కి कैसे చढ़ती కళా హై ఫిర్ ఉతర్ती కళా హై, చూపించడం జరిగింది ఎలా ఎక్కే కళ మరియు దిగే కళ. భారతవాసియోं के लिए मुख्य है सीढ़ी का चित्र, భారతవాసీలకి ముఖ్యమైనది మెట్ల వరుస చిత్రం. యహే సబ్సే అచ్చి చీజ్, ఇది అన్నింటికంటే మంచి వస్తువు. ఇస్ చిత్ర పర్ బహుత్ అచ్చా సమझा सकते हो, ఈ చిత్రం పైన మీరు చాలా మంచిగా తెలియచేయగలరు. 84 జన్మ పూరే కర్ ఫిర్ పహలా నంబర్ జన్మ లేనా హై,
84 జన్మలు పూర్తి చేసుకుని తిరిగి మొదటి నంబర్ జన్మ తీసుకోవాలి. ఫిర్ ఉత్తర్తి కళా సే చढ़ती కళా మే జానా పడే. తిరిగి దిగిపోయే కళ నుండి ఎక్కే కళలోకి వెళ్ళాలి. हर एक का विचार चलना चाहिए कि सबको रास्ता कैसे बताए. ప్రతి ఒక్కరి ఆలోచన నడవాలి, అందరికీ దారి ఎలా తెలియచేయాలి. ख्यालात नहीं चलेंगे तो सर्विस कैसे करेंगे. ఆలోచనే నడవకపోతే సేవ ఎలా చేస్తారు. చిత్రం पर समझाना बहुत सहज होता है. చిత్రాలపైన తెలియచేయటం చాలా సహజము. सतयुग के बाद सीढ़ी उतरने ही है. सतयुगం తర్వాత మెట్లు దిగిపోవాల్సిందే. बच्चे जानते हैं कि अब हम ट्रांसफर हो रहे हैं. పిల్లలకు తెలుసు కదా ఇప్పుడు మేము ట్రాన్స్ఫర్ అయిపోతున్నాం. लेकिन सीधा सतयुग में नहीं जाते. కానీ డైరెక్ట్ గా సతయుగంలోకి వెళ్ళం. पहले शांतिधाम में जाना है. ముందు శాంతిధామానికి వెళ్ళాలి. तुम जानते हो हम पाठधारी हैं. మీకు తెలుసు కదా మేము పాత్రధారులము. बाकी तुम्हारे में भी नंबरवार है जो अपने को पाठधारी समझते हैं. మిగిలిన మీలో కూడా నంబర్ వార్ గా ఉన్నారు. వారు స్వయాన్ని పాత్రధారిగా భావిస్తారు. ఈ డ్రామాలో दुनिया में ऐसा कोई नहीं कह सकते कि हम पाठधारी है. ప్రపంచంలో మేము పాత్రధారులము అని ఎవరు అనరు. हम लिखते भी है कि हर एक मनुष्य मात्र इस बेहद के ड्रामा के एक्टर्स होते हुए भी ड्रामा के मुख्य एक्टर्स डायरेक्टर और ड्रामा के आदि मध्य अंत को नहीं जानते हैं. वो बेसमझ है. చూడండి బాబా చెప్తున్నారు ఈ బేహద్ మీరు రాయొచ్చు. ప్రతి ఒక్క మనుష్య మాత్రులు ఈ బేహద్ డ్రామాలో యాక్టర్స్ అయినప్పటికీ డ్రామాలో ముఖ్య యాక్టర్స్ డైరెక్టర్ డ్రామా యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలియసుకోవట్లేదు. పూర్తి ఏమీ తెలియని వారిగా ఉన్నారు. ఇస్ లిఖనే మే కోయి హర్జా నహీ. ఇది రాయటంలో ఏమీ పర్వాలేదు. ఏక్ కాన్ సే సున్ దూసరే సే నికాల్ నహీ దేనా చాహియే. ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేకూడదు. సర్వీస్ సర్వీస్ సర్వీస్, సేవా సేవా సేవా. బాబా जानते हैं कि बच्चों पर कभी ग्रहचारी बैठते हैं. బాబాకు తెలుసు పిల్లలపైన అప్పుడప్పుడు గ్రహచారం కూర్చుంటోంది. जब ग्रहचारी बैठती तो कितना नुकसान हो जाता है वो बाप जानते हैं. ఎప్పుడైతే గ్రహచారం కూర్చుంటుందో అప్పుడు ఎంత నష్టం జరుగుతుందో బాబాకు తెలుసు. షాహుకార్ గరీబ్ బన్ పడతే హై. ధనవంతులు నిరుపేదగా అయిపోతారు. కారణమైతే ఉంటుంది కదా. बहुतों को बाबा समझाते रहते हैं बच्चे नाम रूप में कभी फंसना नहीं. చాలా మందికి బాబా తెలియచేస్తూ ఉంటారు పిల్లలు నామ రూపాల్లో ఎప్పుడూ చిక్కుకోవద్దు. नहीं तो माया ऐसी है जो नाक से पकड़ खड्डे में डाल देगी. లేకపోతే మాయ ఎలాంటిదంటే ముక్కుతో పట్టుకుని గోతిలో పడేస్తుంది. మాయా బడా ధోకా దే దేగి. మాయ చాలా పెద్ద మోసం చేస్తుంది. ఆషిక్ మాషూక్ యహా నహీ బన్నా హే. అందుకే ప్రేయసి ప్రేలుగా ఇక్కడ అవ్వద్దు. आशिक माशूक कोई विकार के लिए बनते हैं, दूसरे सिर्फ रूप पर फिदा होते हैं. ప్రేయసి ప్రియులు వికారాల కోసం అవుతారు, రెండోది రూపానికి ఫిదా అయిపోతారు. तुम जानते हो सेंटर्स पर भी ऐसे माया के विघ्न बहुत पड़ते हैं. एक दो के नाम रूप में फंस जाते हैं. మీకు తెలుసు కదా సెంటర్స్ లో కూడా ఇలా మాయ యొక్క విఘ్నాలు చాలా పడతాయి. ఒకరి నామ రూపాల్లో ఒకరు చిక్కుకుంటారు. మాయా ऐसी प्रबल है जो माता के नाम रूप में, कन्या के नाम रूप में भी फंस पड़ते हैं. మాయ ఎంత ప్రబలమైందంటే మాతల యొక్క నామరూపాల్లో, కన్యల యొక్క నామరూపాల్లో చిక్కుకుంటారు. పురుషార్థ కర్తే హుయే భీ మాయా ఏకదం పకడ్ లేతి హై. బాబా చెప్తున్నారు పురుషార్థం చేస్తున్నప్పటికీ మాయ ఒక్కసారిగా పట్టేసుకుంటుంది. ఇస్లియే బాబా సావధాన్ దేతే హై. అందుకే బాబా పిల్లలకి జాగ్రత్త చెప్తున్నారు. బచ్చే మాయా బహుత్ ఫసానే కి కోషిష్ కరేగి. పిల్లలు మాయ చాలా చిక్కుకుపోయేలా ప్రయత్నిస్తుంది, కానీ మీరు చిక్కుకోకూడదు. దేహాభిమానంలోకి రాకూడదు. అప్నే కు ఆత్మ సమజ్ ముజ్ బాప్ కో యాద్ కర్నా హై. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని నన్ను స్మృతి చేయాలి.
మాయా కే ధోకే సే బచ్తే రహనా హై. మాయ యొక్క మోసం నుంచి రక్షించుకుంటూ ఉండాలి. పిల్లలైన మీరు పుష్పాలుగా తయారయ్యేందుకు వచ్చారు కదా, ఇందులో మీకు ఎప్పుడు సంశయం అనేది రాకూడదు. అగర్ దిల్ మే సంశయ్ ఆయా తో సర్వీస్ అచ్చి తరహ కర్ నహీ సకేంగే. ఒకవేళ హృదయంలో సంశయం వస్తే సేవ మంచిగా చేయలేరు, లోపల గుటకలు మింగుతూ ఉంటారు. హిమ్మత్ రఖనీ చాహియే. అందువల్ల ధైర్యం వహించాలి. టైం బహుత్ థోడా హై. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉందంటున్నారు బాబా. బాబా కి మురళి సునేంగే తో ఉత్సాహమే ఆయంగే. బాబా మురళి వింటే ఉత్సాహంలోకి వస్తారు. ఆత్మ ప్రకాష్ బచ్చా ठीक रीति चित्रों तरफ अटेंशन दे रहा है. ఆత్మ ప్రకాష్ బాని గురించి చెప్తున్నారు బాబా. ఆత్మ ప్రకాష్ పిల్లవాడు కరెక్ట్ గా చిత్రాల వైపు అటెన్షన్ ఇప్పిస్తున్నాడు. బాంబే వాళ్ళం కో భీ దిమాగ్ మే ఆనా చాహియే. బొంబై వాళ్ళకు కూడా ఇది బుద్ధిలోకి రావాలి. ముఖ్య చిత్రకు పెహ్లే బనానా పడే. ముఖ్య చిత్రాన్ని ముందు తయారు చేసుకోవాలి. జాంచ్ కర్నీ చాహియే. పరిశీలించుకోవాలి. బాబా డైరెక్షన్ ఇస్తున్నారు. ఏ విధంగా చిత్రాలు ఉన్నతి జరగాలి. ఇటువంటి మంచి యుక్తి రచించండి. మెట్ల వరుస చిత్రం ఏరోడ్రైమ్ లో పెట్టమంటున్నారు బాబా. ఈ చిత్రాలు చూసి అందరూ సంతోషిస్తారు. ఆఖరికి అర్థం చేసుకుంటారు వీరికి సలహా ఇచ్చేది ఎవరు. పిల్లలకి చాలా నషా ఎక్కాలి. అచ్చా మీఠే మీఠే సిఖిలతే బచ్చోं ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తుమ్ బచ్చే లడాయి కే मैदान में हो. మాయా రావణ్ సే తుమ్హారీ యుద్ధ హై. పిల్లలైన మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. మాయా రావణుడితో మీకు యుద్ధం జరుగుతుంది. మాయా బహుత్ విఘ్న డాల్తీ హై. మాయ చాలా విఘ్నాలు వేస్తుంది. బచ్చోं को बहुत सावधान रहना चाहिए. పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ పాయింట్, हर एक को अपनी उन्नति के लिए विचार करना है. ప్రతి ఒక్కరూ తమ ఉన్నతి కోసం ఆలోచించాలి. చిత్రోं पर कैसे समझाए, सर्विस को कैसे बढ़ाए. చిత్రాలపైన ఎలా తెలియచేయాలి, సేవని ఎలా పెంచాలి. చిత్రోं में ऐसा क्या डाले जो मनुष्य सहज समझ जाए. చిత్రాల్లో ఏమి వేయాలి మనుషులు సహజంగా అర్థం చేసుకోవాలి. వరదానము, अपने शिक्षा स्वरूप द्वारा शिक्षा देने वाले शिक्षा संपन्न योग्य शिक्षक भवा. తమ శిక్షా స్వరూపం ద్వారా శిక్షణ ఇచ్చే शिक्षा संपन्न योग्य शिक्षक भवा. योग्य शिक्षक उसे कहा जाता है जो अपने शिक्षा स्वरूप द्वारा शिक्षा दे. యోగ్య శిక్షకులని వారిని అంటారు, వారు తమ శిక్షా స్వరూపం ద్వారా శిక్షణ ఇస్తారు. ఉన్కా స్వరూప హీ శిక్షా సంపన్న హోగా. వారి యొక్క స్వరూపమే శిక్షా సంపన్నంగా ఉంటుంది. ఉన్కా దేఖనా చల్నా భీ కిస్కో శిక్షా దేగా. వారు చూసినా నడిచినా కూడా ఎదుటి వారికి శిక్షణ లభిస్తుంది. జైసే సాకార్ రూప్ మే కదం కదం हर कर्म शिक्षक के रूप में प्रैक्टिकल में देखा, जिसको दूसरे शब्दों में चरित्र कहते हैं. ఎలాగైతే సాకార రూపంలో అడుగడుగులో ప్రతి కర్మ శిక్షకుడి రూపంలో ప్రాక్టికల్ గా చూశారు కదా, దీన్ని రెండో శబ్దంలో చరిత్రని అంటారు. కిసీకో వాణి ద్వారా శిక్ష దేనా తో కామన్ బాత్ హై. ఎవరికైనా వాణి ద్వారా శిక్షణ ఇవ్వటం సాధారణ విషయం, కానీ ఇప్పుడు అందరూ అనుభవాన్ని కోరుకుంటున్నారు. तो अपने श्रेष्ठ कर्म श्रेष्ठ संकल्प की शक्ति से अनुभव कराओ. కాబట్టి ఇప్పుడు మీ యొక్క శ్రేష్ఠ కర్మలు శ్రేష్ఠ సంకల్ప శక్తితో అనుభవం చేయించండి. స్లోగన్, संकल्पों की सिद्धि प्राप्त करने के लिए ఆత్మశక్తి की उड़ान भरते चलो. సంకల్ప సిద్ధిని ప్రాప్తింప చేసుకునేందుకు ఆత్మశక్తి యొక్క ఉడాన్ని నింపుకుంటూ వెళ్ళండి. అచ్చా, ఓం శాంతి.